ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 12వ అధ్యాయం 23వ వచనం. వివేకైన వాడు తన విద్యను దాచిపెట్టును, అవివేక హృదయులు తమ మూఢత్వమును వెల్లడి చేదురు. జ్ఞానము కలిగిన వారు వినయాన్ని కూడా కలిగి ఉంటారు. మూఢులకి అజ్ఞానంతో పాటు గర్వం కూడా ఉంటూ ఉంటుంది, అహంకారం కూడా ఉంటూ ఉంటుంది. అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు రెపరెపలాడుతూ ఉంటుందని మామూలుగా సాధారణంగా కూడా సామెత మనకు తెలుసు. వివేకంగా ఉన్నవారు చాలా వినయంగా ఉంటారు. మేము జ్ఞానవంతులు అని వాళ్ళు చెప్పుకోరు. మేము అట్లా, మేము ఇట్లా, మేము అంతా, మేము ఇంత అని గొప్పలు వాళ్ళు చెప్పుకోరంట. వివేక హృదయులు తమ విద్యను దాచిపెట్టుకుంటారంట. అర్థం అదే. అంటే వాళ్ళు తమ గొప్పతనాన్ని అందరి ముందు ప్రదర్శించరు, చాలా నిరాడంబర జీవితాన్ని జీవిస్తారు. అవివేక హృదయులు మూఢత్వాన్ని మాటికి బయలుపరుచుకుంటారు. అనవసరమైనటువంటి కార్యాలు చేస్తూ ఏదో గొప్ప అనిపించుకోవాలని లేనిపోయిన ఆరాటాలకు వెళ్ళి గౌరవం లేకుండా, పెద్ద చిన్న లేకుండా, మర్యాద లేకుండా, ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎక్కడ ఎలా ప్రవర్తించాలో తెలియక ప్రవర్తించేస్తూ తెలియకుండానే వారు మూఢత్వాన్ని బయట పెట్టుకుంటూ ఉంటారు. నువ్వు జ్ఞాన హృదయం కలిగి, వివేక హృదయం కలిగి అణిగిమణిగి ఉండడం నేర్చుకో, దీనత్వం కలిగి ఉండడం నేర్చుకో. ఎంత విద్య నీకున్నా ఇంకా నేను చాలా నేర్చుకోవాల్సింది ఉంది, నేను ఇంకా తెలుసుకోవాల్సింది ఉంది అని అనుకోవాలి. అంతేగాని నాకంతా తెలుసు, నువ్వెంత నా ముందు, నువ్వు నాకు చెప్పడం ఏంటి అనేటువంటి ధోరణి కలిగి ఉంటే అవివేక హృదయాల జాబితాలోకి నువ్వు వస్తావు. ఎంత విద్య ఉన్నా, ఎంత జ్ఞానం ఉన్నా దేవుని ముందు, పెద్దల ముందు, ఇతరుల ముందు నిన్ను తగ్గించుకొని ఇంకా నేర్చుకోలేని మనసుతో ముందుకెళ్తే నువ్వు హెచ్చించబడతావు. బాప్తిస్మిచ్చి యోహాన్ గారు ఎంతో జ్ఞానవంతుడు, ఎంతో బలవంతుడు, ఎంతో ఉన్నతమైన హోదా కలిగిన వాడు. యేసు ప్రభు ముందు ఎంత తగ్గించుకున్నాడో తెలుసా? ఆయన నాకంటే గొప్పవాడు అన్నారు. ఆయన చెప్పుల వారిని పట్టుకోవడానికి కూడా నేను పాత్రుని కాదన్నాడు. ఎంత తగ్గించుకున్నాడు. నువ్వు తగ్గించుకోగలిగితే నువ్వు హెచ్చించబడతావు. అవివేక హృదయుడివై దయచేసి మూఢత్వాన్ని బయలుపరచుకోవద్దు.